హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగుండాలి, అందరూ మా కుటుంబం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది యూట్యూబ్ షార్ట్ కోసం వీడియోని షూట్ చేశాను. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, చదువుకునే పిల్లలు సడన్గా చదువు తగ్గిపోతూ ఉండగా అమ్మా నాన్న కొంచెం బ్లాక్మెయిల్గా చెప్పకుండా మంచిగా చెప్తే బాగుంటుంది అని. బ్లాక్మెయిల్గా చెప్పడం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. నేను న్యూస్ పేపర్లో చూశాను ఈ వీడియో. అంటే ఇది చదివాను అనమాట. అది నేను వీడియో రూపంలో షేర్ చేశాను. విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళకపోవడం, పెండింగ్ వర్క్స్ ఎక్కువగా ఉండడం, అలా ఉండడం వల్ల ఏంటంటే సరిగ్గా చదవలేదు. మార్క్స్ సరిగ్గా రాకపోతే మేమిద్దరం అమ్మ నాన్న ఇద్దరం చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించడంతో ఆ పిల్ల ఏంటంటే కాలేజీకి వెళ్ళినా సరిగ్గా మార్క్స్ రాకపోవడంతో, ఎగ్జామ్స్లో మార్క్స్ రాకపోవడంతో ఆ ట్యాబ్లెట్స్ మింగేసి ఆ పిల్లే చనిపోతుంది అనమాట. నేను చదివిన దాంట్లో అంటే హ్యాంగింగ్ చేసుకొని చనిపోతుంది. సో ఇక్కడ నేనేమో ట్యాబ్లెట్స్ వేసుకొని చనిపోయిందని చెప్పి చూపించాను. మెయిన్గా నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, పిల్లలు చదవడం బాగా చదివే పిల్లలు ఎందుకు ముందు చదువు తగ్గిపోతుంది అనేది ఆలోచించాలి. ఒకటి హెల్త్ ఇష్యూ అయినా అవ్వాలి, లేదా స్కూల్లో ఫ్రెండ్స్తో ప్రాబ్లం అయినా అవ్వాలి, టీచర్స్తో ప్రాబ్లం అయినా అవ్వాలి. టీచర్స్ కొంతమంది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అది చెయ్యకపోతే అది ఇది అని చెప్పి అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏంటంటే మైండ్లో ఇదనేది పడిపోతుందనమాట. అమ్మో చెప్పాలి అని చెప్పి. ఒకవేళ అలా చదివే పిల్లలు ఆ ప్రెజర్ని తట్టుకొని చదివే పిల్లలు అయితే బట్టి పట్టి ఎలాగోకలాగా చదివేసి అప్పచెప్తారు. ఆ ప్రెజర్ని తట్టుకోలేని పిల్లలు ఏంటంటే డల్ అయిపోతారనమాట. సో టీచర్స్ కూడా మంచిగా ఉంటే ఆ పిల్లలు మంచిగా చదువుతారు. టీచర్స్తో పాటుగా మెయిన్ రోల్ ఎవరిది అంటే తల్లిదండ్రులది. తల్లి తండ్రి ఇద్దరిది. ఎందుకు అంటే తల్లి వెనకేసుకొచ్చినప్పుడు తండ్రి భయం చెప్పాలి. తండ్రి భయం చెప్పేటప్పుడు తల్లి వెనకేసుకు రావాలి. ఇద్దరు వెనకేసుకొస్తే పిల్లలు డల్ అయిపోతారు. లేదంటే ఇద్దరు అల్లరి ఎక్కువ పెరిగిపోతుంది. సో ఎవరో ఒకరు భయం అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలతో ఎక్కువగా ఫ్రెండ్షిప్గానే ఉండాలి. అప్పుడు మనతో ఏ విషయాలైనా ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఒక ఫ్రెండ్తో ఎలా అయితే ఉంటారో అలా మనం వాళ్ళతో ఉంటే అప్పుడు మన దగ్గర ఫ్రీగా ఉంటారు. ఏ విషయమైనా వాళ్ళతో చెప్పుకోగలుగుతారు. మనం కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలుగుతాం అనేది నేను ఒక చిన్న వీడియోగా చెప్పాను. ఇక మార్నింగే లేచి స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉంది అన్నారు. సో పిల్లలకి ఆ రోజు అయితే టిఫిన్ తెప్పించేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు 3 ప్లేట్లు కలిపి 2 ప్లేట్లలో కట్టించేశారు. నాకు కూడా కలిపి, మీరు ముందు తినండి, అందులో వదిలేనరా నేను తింటా అని చెప్తే అలా చేశారు. ఇంకా వాళ్ళు ఒకవైపు తింటా ఉండగా నా పని అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా అంట్లు అయిపోయింది, ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. పిల్లలు స్కూల్కి పంపించేశాక వంట మొదలు పెట్టాను. 9కే రావాలమ్మా అన్నారు. మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇంట్లో కర్రీ అయితే చేయడం మొదలుపెట్టాను. ఇది వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నాను. అందరూ వండినట్టుగా డిఫరెంట్గా ఏం వండలేదు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని అయితే వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు మరగనిస్తే లోపల ఏమైనా పురుగు గట్ట ఉంటే ఆ ఒక్క ఉడుకు 2 నిమిషాలు మరుగుతుంది కదా, ఆ దెబ్బకి మొత్తం పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి అన్నమాట. సో మా అమ్మ నేర్పించిన చిన్న చిట్కా ఇది. ఎవరైనా అలాగే వండుకుంటారేమో బహుశా, నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మామూలుగానే తాలింపు పెట్టుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రైగా వేగిన తర్వాత కాలీఫ్లవర్ని వేయించి అదే నీళ్ళలో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ని కూడా వేయించేసి అవి కూడా వేసేసుకున్నాం. నార్మల్గా ఉప్పు కారం వేసేసి నీళ్ళు వేసుకున్నాం. కొంతమంది మసాలా యాడ్ చేసుకుంటారు. ఆనియన్స్ వేగేటప్పుడు మసాలా వేగాలి. బట్ ఇంక ఇవేంటంటే పగిలిపోకుండా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకొని వాటర్ నిండుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనేంటంటే చిన్న చిన్న ముక్కలు చేసేసాను. అంటే పిల్లలు తినలేరు. అది కాక ఏంటంటే పెద్ద ముక్కగా ఉంటే మధ్యలో కాండం ఉడకదు అని వెంకీ నాకు నచ్చదు అంటారు. ఎందుకులే అని చెప్పి చిన్న చిన్న ముక్కలు కానీ చేశాను. ఇంక నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నేనేమో రాజు స్కూల్ దగ్గరికి వచ్చాను. వెంకీ ఏమో వేణు స్కూల్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా స్కూల్లో ఏంటంటే వీడి క్లాస్కి వచ్చేసి 6th క్లాస్కి వచ్చేసి 350 మెంబర్స్ అంట స్టూడెంట్స్. ఇంకా అందుకని సెక్షన్స్ వారిగా క్లాసుల్లోనే పెట్టారు. ఇంక ఈ అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంది. ఆ అమ్మాయి భరతనాట్యం చేస్తుంది. ముందు ఒక అబ్బాయి ఏమో వెల్కమ్ సాంగ్ పాడాడు. ఏబీసీ అనేదో పాట పాడాడు, నాకు సరిగ్గా వినబడలేదు. సో
ఈ పాపేమో భరతనాట్యం డ్యాన్స్ వేస్తూ ఉంది. ఆ ఫోన్లో వినిపిస్తున్నారనమాట. స్పీకర్లు లేవు, తెచ్చుకోలేదంట. తర్వాత వీడు వచ్చేసి మై లవ్ పేరెంట్స్ అని ఏదో మొత్తానికి ఒక పారాగ్రాఫ్ ఏదో ఇచ్చారంట వీడికి. అవి చదువుతున్నారు. ఇంకా ఒక్కొక్కరు పేరెంట్స్ అయితే వస్తూ ఉన్నారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీడు హెల్త్ బాగోక ఒక 20 డేస్ 50 డేస్ స్కూల్కి సెలవులు పెట్టాడు. పెండింగ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇంకా వరదలప్పుడు కూడా కొన్ని సెలవులు పడ్డాయి. అంటే నార్మల్గా అందరికీ పడ్డాయి అనుకోండి. అప్పుడు బుక్స్ అవన్నీ కొన్ని పోయినాయి అనమాట. వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇవ్వడం, వాళ్ళు ఇల్లులు వరదల్లో ఉండడం, అవి పోవడం అలా జరిగినాయి. సో అలా ఉన్నా కూడా వీడు వచ్చేసి 5th ర్యాంక్లో వచ్చాడు. ఇంకా టీచర్స్ ఏంటంటే నించోబెట్టి క్లాప్స్ కొట్టించారనమాట. అంటే 5th ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి నించోబెట్టి క్లాప్స్ కొట్టించారు. లాస్ట్ టైం కూడా బాగానే చదివాడంట. అదే 5th క్లాస్లో వచ్చి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయ్యాడని చెప్పాను కదా. ఇప్పుడు 5th ర్యాంక్ వచ్చింది. బట్ ఏంటంటే కొంచెం అనిపించింది, అంటే 5th ర్యాంక్ వెళ్ళిపోయాడు అని. పర్వాలేదు, అంత హెల్త్ బాగోపోయినా బాగానే చదివాడు కదా అని మళ్ళీ నేను ఇంకా అలా అనుకొని సరిపెట్టుకున్నాం. ఇంకా కొంచెం చదవాలి అంటే వాడు పెండింగ్ వర్క్స్ అవి అవ్వాలి అని చెప్పి నేనైతే అప్పుడప్పుడు వాడికి హెల్ప్ చేస్తూనే ఉన్నాను. కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఇంకా లోపల క్లాసులో అయితే అయిపోయింది. ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి అవి చూపించారనమాట, మార్క్స్, ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా. సో అవన్నీ చూసాము. అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చాక ముగ్గులు ఆల్రెడీ చాలామంది పేరెంట్స్, అంటే ఈ స్కూల్కి వచ్చి ఒక క్లాస్కే 350 మెంబర్స్, అంటే 5 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి చూసుకోండి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో. సో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. మదర్స్కి వచ్చేసి ఇలా ముగ్గులు పోటీ అంట. ఫాదర్స్కి వచ్చేసి అదే పట్టా పట్టుకొని ఆడతారు కదా, కప్పగంతులేమో అంటారు బహుశా, అవి అనుకుంటా అవి. ఇంకా ఆ ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ నేనైతే చేయలేదు, కానీ వెళ్ళి వీడియోస్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాను. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వంటకు వచ్చేసి పప్పుచారు చేస్తున్నాను. అంటే పప్పుచారు కాదు, టమాటా పప్పు చేస్తున్నాను. తాలింపు వేసుకుంటున్నాను. జస్ట్ ఇంతవరకు ఏంటంటే బాగా ఎక్కువసేపు ఉడకబెడతా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే కుక్కర్ రిపేర్ వచ్చి అలా తపాల్లో ఉడకబెట్టాను. ఎక్కువ ఉడకలేదు. దాంతో ఏంటంటే చాలాసేపు పెట్టింది టైము. ఇంకోవైపు ఏమో దొండకాయ పచ్చడి చేస్తున్నాను. మరి పచ్చిమిర్చి లేవు, ఎండుమిర్చి వేసి కొద్దిగా చేస్తున్నాను. పచ్చడి అయితే డిఫరెంట్గా ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. మొన్న కూడా ఒకసారి ట్రై చేశాను. ఓన్లీ ఆనియన్స్, టమాటాలు అండ్ ఎండుమిర్చి కలిపి ట్రై చేశాను. కొద్ది చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుంటే అసలు పచ్చడి చాలా బాగుంది. చింతపండు, ఎండుమిర్చి వేయడం వల్ల ఏంటంటే నిల్వ కూడా ఉంటుంది అనమాట, సెకండ్ డేకి కూడా పచ్చడి. అదే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం ఒకడేదో పాడైపోతుంది తొందరగా పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందిలేండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను చెప్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కొద్దిగా చింతపండు వేసి మన చేతులు తగలగంట స్పూన్నే వాడుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. పప్పు తాలింపు, పచ్చడి తాలింపు కలిపి ఒకే దాంట్లో పెట్టేశాను. రెండు కలిపి ఇదవుతాయి కదా అని చెప్పి. నేను ఆయిల్ తక్కువ వేసాను అనుకుంటారేమో, మళ్ళీ ఆయిల్ వేసానులేండి తర్వాత. మీరు అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇంకా ఈ కళాయిలు అవన్నీ ఇలా మెస్సీగా ఉన్నాయని అనుకోమాకండి. ఇంకా ఎప్పుడో అంటే నేను మార్చలేదు, మార్చే సందర్భం కూడా రాలేదు. మార్చే సందర్భం వస్తే అన్నీ మారుస్తాను. ఇప్పుడు సందర్భం రాక మార్చలేదు. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను. ఇంకా దాని గురించి మీరు ఇంకా సిల్వర్ వాటిల్లోనే వాడుతున్నా, అంటే ఇప్పుడు ఎక్కువగా స్టీల్ వాడుతున్నారు కదా అందరూ. ఇంకా మేమైతే ఈ సిల్వర్లోనే వాడుతున్నాం. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతున్నాం. ఒకటి మార్చడానికి ట్రై చేస్తాను సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను. అప్పుడు దాకా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నా వ్లాగ్స్ ఇలాగే ఉంటాయి. ఇంకా పప్పులోనే పెట్టాను ఆ గరిట. సో దాంతో అందుకని తాలింపుకే కదా అని పెట్టేశాను. మళ్ళీ అనుకుంటారేమో ఎంగిలి గరిటలు వాడుతున్నామని. కాదు, మీరు చూస్తే అర్థమవుతుంది, అది పప్పులోనే పెట్టి ఉప్పు వేసాను కదా, సరిపోయిందా లేదా అని చూశాను అనమాట. ఆ ఉప్పు ఇంకోవైపు పప్పు ఉంది చూసారు కదా. కుక్కర్లో అయితే పెట్టలేదు, ఈసారి తపాల్లోనే ఉడకబెట్టాను. అదేంటో ఫ్రెండ్స్, కుక్కర్లో వండింది బెటర్ అనిపిస్తుంది నాకైతే. అంటే అలవాటు అయిపోయింది కదా అది. సో అందువలన ఇలా వండడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంది. అది కుక్కర్లో అయితే రావట్లేదు. నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. అందరికీ అలా ఉంటుందని చెప్పాలా, మా వరకు అయితే అలా ఉంది. ఇంకా నేను పప్పు తాలింపు కూడా వేసేసాను. పచ్చడి ఒకటి చేసేసాను. ఇంకా చిప్స్ అయినా ఇంకా ఏమైనా వేయించుకుందాంలే అన్నం తినేటప్పుడు అని చెప్పి అనుకున్నాను. అప్పటికి టైం వచ్చేసి 6:30 అలా 7 అలా అవుతుంది.
ఇంకా పప్పు తాలింపు, పచ్చడి తాలింపు చూసారు కదా, 2 కంప్లీట్ చేసేసుకున్న. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం బయటికెళ్ళే పని ఉంది. మన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటినుంచో అడుగుతున్నారు, ఆ మేడం అక్క మీరు హెయిర్ కటింగ్ చేయించండి, మీకు లుక్ బాగుంటుంది అని. కావాలంటే ఒకసారి కామెంట్స్లో చూడండి మీరు. ఇంకా నేను చాలా రోజుల నుంచి అవాయిడ్ చేస్తున్నాను. సరే ఎలాగో ఇప్పుడే కొంచెం షార్ట్గానే ఉంది కదా హెయిర్, ఇప్పుడు చేపిస్తే బెటరే. ఇంకొంచెం మళ్ళీ పెరిగిన తర్వాత చేయించాలంటే జుట్టు అంత పోయింది అని బాధ పుట్టిద్ది. అప్పుడంటే దేవుడికి ఇచ్చాం కాబట్టి బాధ అనిపించలేదు, అంత లాంగ్ జుట్టు అయినా సరే. ఇప్పుడు మళ్ళీ షార్ట్ జుట్టు కదా, ఇస్తే బాధ అయిపోద్దని చెప్పి నేను ఇప్పుడే ఇవ్వాలని చెప్పి, అంటే ఇవ్వడం కాదు, హెయిర్ కటింగ్ చేయించాలనుకుంటున్నాను. ఇంకా రైస్ వచ్చేసి అలా వండుకున్నాను. ఇంక వీడికి ఏంటంటే మొన్న వరదల్లో డైరీలు పోయినాయి అని ప్రతి ఒక్కరికి స్కూల్లో అదే మా వీళ్ళ క్లాస్లో అందరికీ కూడా ఇలాగ నోట్బుక్లోనే డైరీ రాపిస్తుంది అనమాట. అంటే హాఫ్ అయిపోయింది కదా డైరీ, ఇంకా మళ్ళీ డైరీ ఏం కొంటారు లేరా అని చెప్పి. తర్వాత ఏమో ఉప్మా చేసుకున్నాను, నా వరకు టిఫిన్ చేస్తున్నాను ఆ రోజు. సో ఆ రోజు ఇంకా పిల్లలకి కొంచెం టిఫిన్ పెట్టి నేను టిఫిన్ చేస్తున్నాను. అంటే అది ఈవినింగ్ స్నాక్ లెక్క అనమాట, బయటికి పంపించకుండా అలా పెడుతున్నాను. ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను తిన్నాను. వెంకీ అయితే అలాంటివి తినరులేండి, ఉప్మా అలాంటి ఎగ్ దోశలు, అలాంటి బజ్జీలు, పూరీలు ఇలాంటివి అయితే తింటారు. అదే ఎగ్ దోశలు, ఇడ్లీలు కూడా తినరు, తక్కువ. ఇంకా మేమైతే బయటకు వస్తున్నాం అని చెప్పాం కదా, మీరు వీధి స్ట్రీట్ బార్బర్ షాపుల్లో పెట్టమన్నారు. బట్ నాకేంటంటే కుదరలేదు, వెంకీకి అసలు ఇష్టం లేదనమాట, ఈ హెయిర్ కట్ చేయించడం కూడా ఇష్టం లేదు. బట్ నా బలవంతం మీద ప్లీజ్ ఈ ఒక్కసారికి ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్పి అడిగితే వెంకీ ఏమో ఇంకెలా సెలూన్లోకి తీసుకొచ్చారు, సెలూన్ కాదు పార్లర్లోకి తీసుకొచ్చారు. సో పార్లర్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా చేశారు. ఈ అన్న కూడా ఇండియా మొత్తానికి ఏమో తెలియదు కానీ ఫస్ట్ వచ్చారంట లేడీస్కి హెయిర్ కట్ చేయడం, అదే హెయిర్ కటింగ్స్లో ఫస్ట్ వచ్చారనమాట. అందుకని మా వారికి తెలిసిన వాళ్ళు అనమాట, అడిగారు, రిక్వెస్ట్ మీద వచ్చాం. ఇంకా వీడియోస్ షూట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్లు అనేవి ఉంటాయి కదా, మళ్ళీ మనం ఎందుకులే అని చెప్పి వాళ్ళ షాప్ కూడా క్లియర్గా షూట్ చేయలేదు. అందుకని నేను జస్ట్ నా ఫేస్ వరకే షూట్ చేయమని చెప్పాను, అలా షూట్ చేశారు. నాకైతే హెయిర్ కటింగ్ అసలు సెట్ అవ్వలేదు నా ఫేస్కి. అంటే నాకు బాగుంటుందిలే, వేరే కొత్త మోడల్గా ఎలాగో ఉంటుందిలే అనుకున్నాను, కానీ నా ఫేస్కి అయితే అస్సలు సెట్ అవ్వలేదు. మీరే చూడండి, తర్వాత వీడియో చూపిస్తాను. ముందేమో హెడ్ బాత్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే షాంపూ అండ్ కండిషనర్ ఇవన్నీ పెట్టి చాలాసేపు ఒక 3 times ఏమో వాష్ చేశారు, మసాజ్ చేసి. ఇక చూడండి హెయిర్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. ఐబ్రోస్ కూడా అంతా అయిపోయినాక ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంది. మా అమ్మ శారీ కట్టాను, అమ్మ శారీ కట్టినప్పుడు నా లుక్ ఇలా ఉందనమాట. మామూలుగా డ్రెస్సులో అయితే అసలు లుక్ బాగాలేదు, కాకపోతే జీన్స్ ప్యాంటు అలాంటిది వేసుకుంటే ఈ హెయిర్ కట్కి లుక్ బాగుంటుంది. బట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా లాంగ్ పెట్టుకోవాలి. నేను ఇంకా అలాంటివి ఏమి చెప్పాను కదా, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతున్నాను, ఇంకా కొత్తగా ఏమీ కొనదలుచుకోవట్లేదు. ఇంకా కొనాల్సిన టైం వచ్చినప్పుడు ఇంకా తప్పకుండా కొంటాము. జ్యువెలరీ ఉంది కానీ మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు మా అన్నయ్య మ్యారేజ్ ఫంక్షన్ అప్పుడు గట్టు కొన్నాను, కానీ ఆ జ్యువెలరీ మరి హెవీగా ఉంటుంది. నాకేమో పెద్ద పెద్దవి పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అంటే కామనే, కానీ ఇప్పుడు ఇంట్లోనే కదా అవన్నీ ఎందుకులే అని చెప్పి ఉన్న హెయిర్ రింగ్స్తోనే సరిపెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఎక్కువ కొనడం కూడా ఇష్టం ఉండదు ఎక్కువగా బయటవి, ఎందుకో మరి తెలియదు కానీ ఎక్కువగా కొనను, తక్కువే. అంత ఎక్కువగా హెవీగా పడితే వాడే రకం అయితే కాదు నేను. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చాక రెడీ అయిపోయినాక ఇంకే ఏదో పనుండి బయటికి వెళ్ళారు. ఇంతలో